గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈరోజు ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలలో కమిటీ సభ్యులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇబ్రహీంపట్నంలో రుణమాఫీ కాక రైతు భరోసా లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని మనోధైర్యం నింపారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఉపాధి, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని 14 నెలలు గడిచినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాడని ఖండించారు. ఏదైనా బాధనే, రైతు మరణం ఇంకా బాధ. 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతు తాను చాలించే నిర్ణయం తీసుకోవడం అంటే చాలా కఠినమైన నిర్ణయం. ఇందాక తమ్ముడు చెప్పినట్లు ముక్కుపచ్చల పిల్ల, 6 ఏళ్ల పిల్ల తల్లి కళ్ళను తుడుస్తాము, తల్లి యొక్క కళ్ళలో కారేటువంటి కన్నీటి దారాలను తుడుస్తాము. ఇక తెలంగాణలో రైతాంగం పెట్టుకుంటే కేసీఆర్కు మించి గొప్పగా ఏదో చేస్తాడని నమ్మితే ఇలా పసిపిల్లలు తల్లుల కన్నీటిని తుడిచేటువంటి ఒక దుస్థితి కల్పించింది రేవంత్ సర్కార్. చాలా 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 బాధాకరం. ఈ పరిస్థితులు మనం చూస్తాం అనుకోలేదు తెలంగాణలో కూడా. ఎందుకంటే మెట్టుమెట్టుగా ఒక 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, తెలంగాణలో ఉండే రైతుల్ని ఆత్మవిశ్వాసం వైపు నడిపి, ధైర్యం వైపు నడిపి, సేద్యాలు వ్యవసాయాలు వదిలిపెట్టి వలసమైన వాళ్ళు కూడా తిరిగి వచ్చి ఆ పొలాల్లో నమ్ముకొని పనిచేయడంతో పాటు పట్లోళ్ళు వేసుకొని నౌకర్లు చేసేవాళ్ళు సైతం ఏదైనా బాధనే, రైతు మరణం